ఓం లక్ష్మీనారాయణాయ నమః. హాయ్ అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో ఆఖరి లక్ష్మీవారం పూజ ఏ విధంగా చేయాలి? మనకి మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పుష్యమాసం మొదలైంది. ఇప్పటివరకు 4 వారాలు చేయలేని వారు ఈ వారం ఆఖరి లక్ష్మీవారం పూజనైతే చేసుకోవచ్చా? ఈ వారం ఏ నైవేద్యాలు పెట్టాలి? ఏ నియమాలు పాటించాలి? పూజ సమయాలేంటి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మార్గశిర మాసం ప్రారంభమై ఇప్పటి వరకు కూడా ఈ లక్ష్మీ వారాల పూజను చాలామంది విశేషంగా ఆచరిస్తూ ఉంటారండి. ఇప్పటికే మనం మార్గశిర మాసంలో 4 లక్ష్మీవారాలనైతే పూజ చేసుకున్నామండి. ఇప్పుడు 5వ లక్ష్మీవారం అయితే పూజనైతే చేసుకోబోతున్నాం. ఈ 5వ లక్ష్మీవారం వచ్చి మనకి పుష్యమాసంలో రాబోతుంది. ఈ 5వ లక్ష్మీవారం వచ్చి మనకి డిసెంబర్ 25 తారీఖు గురువారం అయితే అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథితో కలిసి వస్తుందండి. ఇలా రావడం ఇంకా విశేషం. మనకి పంచమి తిథి అనేది బుధవారం ఉదయం 10:42 నుంచి ప్రారంభమై గురువారం ఉదయం 10:42 వరకైతే ఉంటుందండి. ధనుర్మాసం అంటే స్వామివారికి విశేషమైన మాసం కదండి. ఈ రోజు అమ్మవారితో పాటు పక్కన స్వామివారిని కూడా పెట్టుకుని పూజనైతే చేసుకోవాలి. మార్గశిర మాసం మనకి డిసెంబర్ 19 అమావాస్యతో అయితే ముగిసిందండి. డిసెంబర్ 20 నుంచి మనకి పుష్యమాసం అనేది ప్రారంభమయ్యింది. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారంతో మనకి 5 లక్ష్మీ వారాలైతే పూర్తవుతాయండి. ఈ మాసంలో స్వామివారిని మధుసూదనుడిగా పూజించాలండి. అలాగే భూదేవి స్వరూపమైన గోదాదేవిని లక్ష్మీదేవిగా భావించి ఈ రోజు మనం పూజ అనేది చేసుకోవాలండి. ఇప్పటి వరకు ఈ 4 మార్గశిర లక్ష్మీవారాలు పూజ మేము చేసుకోలేదనుకునేవారు ఈ ఒక్క రోజైనా సరే ఆఖరి లక్ష్మీవారం పంచమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజైనా సరే కుదిరితే పూజ అనేది చేసుకుంటే మంచిదండి. మనం ఈ రోజు పూజను పీఠం పెట్టుకునైనా చేసుకోవచ్చు. లేకపోతే నిత్య పూజా మందిరంలో అన్నా సరే యథావిధిగా నిత్య పూజలు అయినా సరే చేసుకోవచ్చండి. ముందుగా అమ్మవారి ఫోటో కానీ లేకపోతే స్వామివారితో కలిసి ఉన్న అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకుని పూజనైతే చేసుకోవచ్చండి. వినాయకుడికి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించాలి. తర్వాత స్వామివారిని పూజించాలండి. స్వామివారికి వెంకటేశ్వర అష్టోత్తరంతో కానీ గోవింద నామాలతో కానీ వెంకటేశ్వర అష్టోత్తరంతో కానీ విష్ణు సహస్రనామాలతో కానీ పూజనైతే చేసుకోవచ్చండి. ఈ ధనుర్మాసం మొత్తం కూడా మేము చేయలేము అనుకున్నట్టు వారు విశేషమైన తిథుల్లో అంటే బుధవారాలు కానీ గురువారాలు కానీ శనివారాలు అయినా సరే స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి. తర్వాత అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో కానీ గులాబీ పువ్వులతో కానీ సుగంధభరితమైన పుష్పాలతో కానీ మారేడు దళాలతో కానీ తులసి దళాలతో కానీ తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ మంగళకరమైన వస్తువులతో అంటే చిట్టి గాజులతో కానీ తామర గింజలతో కానీ ₹1 కాయిన్స్తో కానీ వీటితోనైనా సరే లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటే మంచిదండి. ఈరోజు మార్గశిర లక్ష్మీవారి వ్రతాన్ని ఆచరించేవారు బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిదండి. అలా వీలు కాదనుకున్నవారు ఉదయం 6 లోపలైనా సరే పూజ చేస్తే మంచిదండి. అలా కూడా కుదరదు మాకు పిల్లలతో అవ్వదు అనుకుంటే గనక ఉదయం 10 గంటల లోపలైనా సరే పూజనైతే చేసుకోవచ్చండి. ఈరోజు పంచమి తిథి ఉదయం 10:42 వరకు ఉంది కాబట్టి ఆ లోపునైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఈ 5వ లక్ష్మీవారం రోజు నాడు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలు సమర్పించాలండి. పూర్ణం బూరెలను మేము ఉదయాన్నే చేయలేము అనుకున్నవారు మీ శక్తి కొలది ఏదో ఒక నైవేద్యాన్ని అయితే సమర్పించవచ్చండి. గుడాన్నం కానీ చిత్రాన్నం కానీ పొంగల్ కానీ వడపప్పు చలివిడి కానీ పానకాన్ని కానీ ఏదైనా సరే నివేదన చేయవచ్చండి. మీ దగ్గర కామాక్షి దీపం కానీ గజలక్ష్మి దీపం కానీ అష్టలక్ష్మి దీపాలు కానీ స్వామివారికి ఇష్టమైన శంకుచక్ర దీపాలు కానీ ఏదైనా సరే ఈరోజు పూజలో పెట్టుకోవచ్చండి. ఈ ఆఖరి లక్ష్మీవారం పంచమి తిథితో కలిసి రావడం ఇంకా విశేషం కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ లక్ష్మీ సహస్రనామాలు కానీ మహాలక్ష్మి అష్టోత్తరం కానీ వీటిలో ఏవైనా సరే 11 సార్లు చదువుకుంటే గనక వాటన్నిటి నుంచి కూడా బయటపడతారండి. ఈ వ్రతాన్ని 4 వారాలు ఆచరించేవారు ఇదే ఆఖరి లక్ష్మీవారం కాబట్టి అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమలు తాంబూలం సహితంగా అమ్మవారికి సమర్పించాలండి. ఇదే ఆఖరి లక్ష్మీవారం కాబట్టి ఎవరినైనా సరే ముత్తైదులను ఇంటికి పిలిచి వారిని లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి తాంబూలాన్ని సమర్పిస్తే చాలా మంచిదండి. ఈ మార్గశిర లక్ష్మీవారాల వ్రతాన్ని ఆచరించేవారు కొన్ని నియమాలను అయితే తప్పకుండా పాటించాలండి. ఈ వ్రతం ఆచరించే రోజు నాడు తలంటుకోకూడదండి. అంటే షాంపూతో తలస్నానం అనేది చేయకూడదు. అలాగే దువ్వెనతో ఈరోజు తల అనేది దూకోకూడదండి. చిక్కులు తీసుకోకూడదు. అలాగే తలకి నూనె అనేది రాసుకోకూడదు.
ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు నూనెతో చేసిన పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదండి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినవి కూడా నెయ్యితో మాత్రమే చేయాలండి. పూజ అంతా అయ్యే వరకు ఉపవాస నియమాన్ని పాటించాలండి. ఈరోజు బూజులు దులపడం చేయకూడదు. పిల్లని తిట్టడం, కొట్టడం అస్సలు చేయకూడదు. అప్పు ఇవ్వడం, తీసుకోవడం అస్సలు చేయకూడదు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో గొడవలు పడడం లాంటివి చేయకూడదండి. ఈరోజు ఎవరిని దూషించకూడదు. తొలి సంధ్య, మలి సంధ్యలో నిద్రపోకూడదు. శాకాహారం మాత్రమే తీసుకోవాలి. బ్రహ్మచర్య నియమాన్ని తప్పకుండా పాటించాలండి. ఈ వ్రతం ఆచరించేవారు ఇప్పుడు చెప్పిన అన్ని నియమాలను కూడా తప్పకుండా పాటించాలండి. పీఠం పెట్టుకుని పూజ చేసుకునే వారికి ఒక సందేహం ఉంటుందండి. అమ్మవారిని ఎప్పుడు కదపాలి అని చెప్పి. ఈ రోజు నాడు అమ్మవారిని అయితే కదపకూడదండి. సాయంత్రం మళ్ళీ స్నానం ఆచరించి అమ్మవారికి యథావిధిగా పూజలు చేసుకోవాలండి. తర్వాత రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజే కూడా అమ్మవారిని కదపకూడదండి. శనివారం ఉదయం కూడా యథావిధిగా పూజను ఆచరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాక అప్పుడు మాత్రమే యథాస్థానంలో ఉంచాలండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఎప్పుడు కూడా ఉద్వాసన అనేది చెప్పకూడదండి. ఎందుకంటే అమ్మని ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉండాలని కోరుకుంటారు కదండి. మాకు శనివారం వరకు పీఠం ఉంచుకోవడం కుదరదు అనుకున్న వారు గురువారం పూజ అంతా అయ్యాక మధ్యాహ్నం 12 లోపలైతే అమ్మవారిని యథాస్థానంలో పెట్టవచ్చండి. సాయంత్రం దీపాలు పెట్టాక మాత్రం అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదండి. పూజ అంతా అయ్యాక మాఘశిర లక్ష్మీవారానికి సంబంధించిన వ్రతకథ ఉంటుందండి. ఆ వ్రతకథను ఈ రోజునాడు తప్పకుండా చదువుకోవాలి. ఈ వ్రతకథ చదువుకుంటేనే పూజ అనేది పూర్తవుతుందండి. వ్రతకథ చదువుకుని ఆ అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మిగతా అక్షింతలను మన శిరస్సున వేసుకోవాలి. అప్పుడే ఈ పూజా ప్రతిఫలం అనేది మనకు లభిస్తుంది. సో ఇదండి వీడియో. ఇంతవరకు ఈ మాఘశిర లక్ష్మీవారాలు పూజను ఎవరైతే చేసుకోలేదో ఈ ఆఖరి లక్ష్మీవారం అయినా సరే స్వామి అమ్మవారి ఇద్దరిని కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుందండి. సో ఇదేంటి వీడియో. ఆఖరి లక్ష్మీవారం పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈరోజు ఏ నైవేద్యాలు సమర్పించాలి, పూజా సమయాలు ఏంటి, పాటించవలసిన నియమాలు ఏంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.